చూస్తారా, అందరికి సద్దుల పండుగ అంటే బతుకమ్మ పండుగ వస్తుంది. మా తెలంగాణ ఆడబిడ్డలకి ఇది ఎంతో అపురూపమైన అసలు గొప్ప పండుగ మాకు ఇది. నిజం చెప్పాలంటే ఆంధ్ర ఆడబిడ్డలకు, మా తెలంగాణ ఆడబిడ్డల అందరికీ బతుకమ్మ పండుగ అడ్వాన్స్ శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మకు నైవేద్యంగా మేము మల్లీల ముద్దలు, సద్దు ముద్దలు, పెరుగన్నము, పులిహోర అన్నము మేము సమర్పిస్తాము అమ్మవారికి నైవేద్యంగా. మల్లీల ముద్దలు చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంత టేస్టీగా వస్తాయి తెలుసా. నా స్టైల్లో నేను మల్లీల ముద్దలు ఎలా చేయాలో నేను చెప్తాను. మీరు ఫస్ట్ బెల్లము ఇట్లా నానబెట్టుకోండి. బెల్లం నీళ్లు చేసుకోండి. మీ టేస్ట్ని బట్టి, మీరు స్వీట్ అనుకుంటే కొంచెం స్వీట్ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేయద్దు, జస్ట్ చిటికెడు ఉప్పే వేయాలి ఇందులో. వేసి మీరు పిండి తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఒక్క చపాతీకి నేను ఇంత క్వాలిటీ తీసుకుంటా. ఒక్క చపాతీ అవుతుంది ఇది. 2 చపాతీలు చేద్దాం ఇప్పుడు మీకు చూపించడానికి. ఇగో, ఓకేనా. ఇట్లా తీసుకున్నాక మీరు ఏం చేయాలంటే, ఈ పిండి అందరూ డైరెక్ట్ నీళ్ళు పోసి తడుపుతారు, అట్లా తడపొద్దు. దీంట్లో నెయ్యి వేయాలి ఇప్పుడే. కానీ నెయ్యి వేస్తే అసలు ఎంత టేస్టీగా వస్తాయి తెలుసా. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నేను ఒక్క చపాతీకి అనుకున్నా. ఒక్క చపాతీకి 1 స్పూను, 2 చపాతీలకు 2 స్పూన్లు. నేను 2 చపాతీలు చేస్తున్నా మీకు జస్ట్ చూపించడానికే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ పిండిని ఇట్లా కలపాలి. ఫస్ట్ ఈ నెయ్యిని పిండికి మొత్తం ఇట్లా కలపాలి. మొత్తం ఇంట్లోనే ఉంటది టేస్ట్ అంతా తెలుసా. ఇట్లా నెయ్యి కలిపినాక ఇంట్లోనే టేస్ట్ ఉంటది. ఇంకొంచెం వేసుకుందాం, మంచి టేస్టీగా ఉంటది చపాతీ. ఇష్టం, మీరు నెయ్యి ఇంకా మంచిగా తినాలనుకుంటే వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకోవచ్చు, 4 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటది ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇదంతా కలిసింది కదా నాన్న, ఇదంతా కలిసింది కదా, ఇలా ఇది పోయాలి. ఇది బెల్లం నీళ్లు, చిటికడు ఉప్పు. ఎక్కువ ఉప్పు వేయదు, ఎందుకంటే బెల్లము కొంచెం ఉప్పుగా ఇట్లా ఉంటే టేస్ట్ ఉంటది, అది వేరే ఉంటది. కొంచెం దీనికి సరిపడా పోసుకోండి. చాలా మంది కొంచెం కొంచెం నీళ్లు పోసి తడుపుతారు, ఏం అవసరం లేదు. దానికి సరిపడా నీళ్లు పోసి ఒక్కసారి పోసి ఇట్లా తడుపుతారంటే అయిపోతుంది. చూడండి, మీకు లైవ్ లో చూపిస్తున్నా ఎంత తొందరగా ముద్ద అయిందో. చాలా మంది ఇంత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే తడుపుతారు, ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం 2 కప్పులు తీసుకున్నాం కదా, దీనికి ఎన్ని పడతాయో అందాదా అని దాన్ని బట్టి తీసుకుంటే అయిపోతుంది. నేను మాత్రము దీనికి ఒక 1/2 కప్పు తీసుకున్నాను అనుకో రాదుండి 2 చపాతీలకు. చూడండి, ముద్ద అయిపోయింది అప్పుడే. ఏం లేదు, ఇట్లా పెట్టేసి ఇట్లా అనేసేస్తే అయిపోతుంది. పిసుకుతా ఉంటారు దీన్ని, పిండిని అయితే అందరు చాలా మంది నీళ్ళు పోసుకుంటా, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిసుకుతుంటారు. చూడండి, మీకు లైవ్లే నేను పిసికేశాను. అంటే అనొచ్చు కొందరు, 2 చపాతీలు కదా ఏముంది ఎంతసేపు పిసుకడం అని. ఏదైనా సరే ఇదే ప్రాసెస్ లో చేయండి, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. నెయ్యిలో మంచిగా జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. ఇవి చపాతీలు చేసి మనం ఈ పెంక మీద కాల్చుకొని దీన్ని చెప్తా, ప్రాసెస్ చెప్తా, ఓకే. ఇప్పుడు ఈ చపాతీ పిండి ఇట్లా తడుపుకున్నాం కదా నాన్న, కొంచెం సేపు ఒక 10 నిమిషాలు ఇట్లా నాననేయండి. తర్వాత ఇంకొకసారి ఇట్లా స్మాష్ చేసుకోండి. దీనికి ఏమి మనం పిండి వేసి తాగని అవసరం లేదు. 2 ముద్దలు చేసుకొని, ముఖ్యంగా పొరలు రావాల్సిన అవసరం లేదు. మళ్ళీ సన్నగా కూడా తాగొద్దు, కొంచెము మందమే ఉండాలి. నేను చూపిస్తాను మీకు. కొంచెం నెయ్యి వేయండి, నెయ్యి వేసుకొని తాగండి, ఓకే. చాలా మంది ఎట్లా చేస్తారంటే, చపాతీలు కాలుస్తారు, వాటిని బెల్లము లేకపోతే షుగర్ వేసి ఇట్లా పిసికేస్తారు. అది అవే మల్లీల ముద్దలు అంటారు. కాకపోతే ఈ స్టైల్లో చేయండి, ఎంత బాగుంటుందో. కొంచెం బెల్లం నీళ్ళు పోసి అలా కొంచెం నెయ్యితోటి పిండి మొత్తం ఫస్ట్ ఇట్లా చేసుకొని, ఎక్కువ మాడొద్దు. ఏంటంటే మనం ఇట్లా చపాతీ ఇట్లా అట్టనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంత కాలుస్తే చాలు. కాల్చుకున్నాక ఈ చపాతీలు చల్లారేసరికి ఈ షుగర్ మిక్సీలో పట్టాలి ఇప్పుడే. కానీ షుగరు పౌడర్ చేయాలి. ఇట్లా మనం 4 ఇలాచీలు కూడా ఇందులోనే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం 4 ఇలాచీలు వేరే దంచి ఇందులో ఇలాచీ కలిపి మనం ముద్దలు కట్టాలి. నేను చూపిస్తాను మీకు, ముద్దలు ఎట్లా కట్టాలో కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ చపాతీలను మొత్తం చిన్న చిన్న పీసులు చేసుకోండి నాన్న, ఎందుకంటే ఇట్లా చేసుకోవాలి. ఈ లోపు ఇది ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో వేసేసేయండి, ఇలాచీ కూడా. ఈ షుగర్ ఏమో టేస్ట్ తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలి,
ఓకే. మనం ఎంత స్వీట్ గా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు నార్మల్గా ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. కానీ షుగర్ ఎప్పుడు డైరెక్ట్ వేయద్దు, షుగర్ కూడా ఇట్లా మిక్సీ పట్టాలి, పట్టి ఇట్లా రెడీగా పెట్టుకోవాలి. మనం ఇది చల్లారిపోయినాయి నాన్న, ఇవి ఈ పీసెస్ ఇదే అన్నట్టు ఎంత బాగుంటుందని చెప్పాలి, ఇంట్లో వేసేసుకోవాలి. మనము ఇవి జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మీరు షుగర్ ఎంత అనుకుంటే అంత షుగర్ వేసుకోండి. ఇప్పుడు నాకు 2 చపాతీలు, జర మేము స్వీట్ ఎక్కువనే తింటాము. ఇది పౌడర్ చేసిన షుగరు నేను 4 స్పూన్లు వేసుకుంటున్నా. చిన్న స్పూన్ ఏనన్నా 4 స్పూన్లు వేసిన, కానీ ఇంకోటి వేస్తే బాగుంటదేమో. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. ఓకే. ఇట్లా ఈ చపాతీలు వేసుకొని మిక్సీలో వేసుకొని, అందరు చేతోడు పిసుకుతారు, అట్లా కాదు. ఇట్లా వేసుకొని ఇలా మనము షుగర్ పౌడర్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని మనము ఇట్లా ఎంత చాలా మెత్తగా కూడా చెయ్యొద్దు, కొంచెం పలుకు పలుకు ఉండాలి. చూసుకోవాలి మధ్యలో పలుకు అయిందా ఎట్లున్నది అనేది. మనం అడుగు తీసి పైకి అనాలి అని మళ్ళీ పెట్టాలి. అట్లా అంటే ముద్ద రావాలి. చూడండి ముద్ద వచ్చింది ఇట్లా. ఇంకో కొంచెం పెడదాం నాన్న, ఇంకొక చూడండి ఇట్లా కావాలి. ఇప్పుడు దీన్ని మనము ఇలా తీసుకుందాం. ఓకే. ఇప్పుడు జీడిపప్పు ఉంటుంది కదా, చిన్న చిన్న పీసులు చేయాలి నాన్న. ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి పీసులు, ఇట్లా చిన్న చిన్నగా చేసుకోవాలి. చేసుకొని జీడిపప్పులు కూడా ఇంత వేసేయండి. ఇప్పుడు అంతా కలపండి, మొత్తం కలపండి, ఎందుకంటే జీడిపప్పులు కూడా అన్ని కలవాలి కదా. ఇక మీ ఇష్టం ఉన్న సైజులో చేసుకోండి ఇక ముద్దలు. ఎంత టేస్టీ ఉంటాయి తెలుసా. చాలా మంది ఇది అనుకోవచ్చు, అరే ఇట్లా చేస్తారని, ఎందుకంటే చాలా మంది చేస్తారు ఇవి ముద్దలు, కానీ వీటి టేస్టే వేరు. ఇట్లా చేస్తే ఎంత బాగుంటాయి తెలుసా. మా స్ట్రీట్ లో అయితే మా సువర్ణక్క వీళ్ళందరూ పండుగ ముందే నాకు ఏమంటారు అప్లికేషన్ పెట్టుకున్నట్టు పెట్టుకుంటుండే. మా సువర్ణక్క, మన అనురాధమ్మ, మా పద్మ వీళ్ళందరూ, అక్క నువ్వు మల్లీల ముద్దలు చేసినాక మాత్రం ఒక పండుగకి ఇవ్వాలని వాళ్ళ కోసం అనే చాలా చేస్తుంటాయి. అంత ఇష్టంగా అనిపిస్తాయి, స్పెషల్ అంతే. టేస్ట్ చూద్దామా ఇక. సూపర్, చాలా బాగున్నాయి. ఇంకా నేను ఎప్పుడు చేసేది ఒకటి, ఇప్పుడు ఇంకా బాగానేరా.